హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అన్న వీడియో. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు నా డే ఆఫ్. ఫైనల్లీ కొంచెం టైం దొరికింది కార్ వాష్ చేయించడానికి. లాస్ట్ 2 weeks నుంచి చెప్తున్నా కార్ వాష్ చేపిస్తా అని, కానీ అసలు టైం నిజంగా కుదరలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆ షిట్ కూడా మొత్తం వెళ్ళిపోయింది, బట్ స్టిల్ క్లీన్ చేయాలి. చాలా డర్టీగా ఉంది కారు. పొద్దుగాల లేవంగానే బేసిక్ థింగ్స్ చేసిన, అట్లనే లాండ్రీ అవి ఇవి చేసుకున్నా. అండ్ మళ్ళీ వండుకొని లేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. మస్తు రెస్ట్ తీసుకున్నా. సో వెదర్ కూడా చాలా మూడీ ఉంది, అసలు ఏం పనులు చేసేటట్లేదు, మంచిగా డ్రెస్ తీసుకునేటట్టు అనిపించింది. సో ఇప్పుడే దత్తాడు 1 కారు అక్కడ ఇచ్చడానికి వెళ్ళిండు. తెలిసే కదా దత్త అమెజాన్ డెలివరీ చేస్తుంటాడు. సో ఆ వ్యాన్ని రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళిండు వేర్ హౌస్కి. రిటర్న్ మన పిక్ చేసుకోమని చెప్పి అన్నాడు. ఇది మనం 1 పిక్ చేసుకుందాం ఫస్ట్, ఆ తర్వాత అక్కడ నుంచి కార్ వాష్ చేయించుకుందాము. అండ్ ఎస్, నిన్న లైసెన్స్ ప్లేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఈ లైసెన్స్ ప్లేట్ కంటే ముందు నేను ఇంతకుముందు ఇంకో 2 లైసెన్స్ ప్లేట్కి అప్లై చేసిన. సో ఫస్ట్ వచ్చేసి పోకిరిని రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే క్రిమినల్ యాక్టివిటీ అని చెప్పేసి ఏదో రీజన్ ఇచ్చేసి అది అప్రూవ్ చేయలేదన్నమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ అని చెప్పేసి అప్లై చేసిన, అది కూడా రిజెక్ట్ అయింది, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని చెప్పి. సో లాస్ట్కి నాకు 2 ఆప్షన్లు పెట్టుకున్నా నేను. ఒకటేమో గమ్యం, ఇంకొకటేమో ఒక్కడు. అందరినీ అడుగుతుండే, అందరూ మ్యాక్సిమం గమ్యంకే ఓటేసారు. అండ్ దెన్ నాకు కూడా గమ్యం నచ్చింది, నేను అందుకే తీసుకున్నా. మీకేది నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇంకేమైనా మంచి లైసెన్స్ ప్లేట్ ఐడియాస్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ గోయింగ్ టు దత్తా. యూఆర్ ఆల్మోస్ట్ హియర్. ఇదే అమెజాన్ వేర్ హౌస్. సో దత్తా ఇక్కడ ఉంటాడు యూజువల్లీ ఇన్ ద బ్యాగ్. సో లెట్స్ గో అండ్ సీ. ఈ వ్యాన్స్ అన్ని సడ్బరీలో డెలివరీస్కి యూజ్ చేస్తారు. సడ్బరీ అండ్ దెన్ చుట్టుపక్కల చిన్న చిన్న సిటీస్కి. బాయ్ దత్తా షుడ్ బి సమ్వేర్ ఓవర్ హియర్. మనకి వాచ్ నుంచి కాల్ చేద్దాం. కాల్ దత్తా. Calling data Sudbury. ఎక్కడ వచ్చేసిన? అదే దత్తా కారు. 1 డ్రైవింగ్ చూడండి, దుమ్ము లేపుకుంటూ వస్తుండు. ఈ వీడియోలో కూడా ఎలివేషన్ ఇద్దాం వాడికి. ఒక రిటర్న్ ప్యాకేజ్ ఉంది అనుకుంటా. హాయ్ సార్, హౌ ఆర్ యూ? Doing good, man. How are you? ఓ సూపర్. What are you doing here? నేను పిక్ చేసుకోవడానికి వచ్చిన. అబ్బా ఓవర్ యాక్షనా? ఒక్క నిమిషం, మీ రిటర్న్స్ లోపలికి రావాలి. ఓకే, వెస్ట్ వేసుకోవాలి. నీకు ఈ వీడియోలో కూడా ఎలివేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమద్దయ్యా, ఇచ్చింది చాలు. వెల్కమ్ బ్యాక్ అమెజాన్ డెలివరీ గాయ్. అండ్ యా, ఇవి ట్రై చేయదత్తా. ఈ మా సాయిల చాక్లెట్స్ బాగుంటాయి. మన బర్గర్ కింగ్ ఉందా? కింగ్ మిల్ డెల్ తీసుకున్నాం. అంట. ఓకే, నెక్స్ట్ స్టాప్ ఏంది? బర్గర్ కింగ్ ఆర్ కార్ వాష్? బర్గర్ కింగ్ దెన్ కార్ వాష్. కార్ వాష్ అండ్ దెన్ బర్గర్ కింగ్. తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం డ్రైవ్ త్రూ. యానే తిందాం. ఇక్కడ కార్లో వద్దు, బర్గర్ కింగ్ లోపల తిందాం. లోపలికి వద్దామా ఇప్పుడు? ఓకే, తిన్నాక బెస్ట్ కదా పని. ఓకే, నెక్స్ట్ స్టాప్ బర్గర్ కింగ్. స్ట్రేట్ ఆన్ మీ. వావ్, దత్తా మొత్తం తెల్లంలా బిహేవ్ చేస్తున్నాడు చూడండి. ఆన్ మీ ఏమన్నావు మళ్ళాను? ఇది ఆన్ మీ. ట్రీట్స్ ఆన్ యూ బ్రో. బర్గర్ కింగ్. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ దత్తా లైక్స్ బర్గర్ కింగ్, వీ కాంట్ అవాయిడ్. ఈ బర్గర్ కింగ్లా కింగ్ మీల్ డీల్ అనేది చాలా సేల్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే అసలు వచ్చిన ఒక 4-5 మీల్స్లో అదొక మీల్. కానీ ఈ మీల్కే వీళ్ళు 10-15 నిమిషాలు తీసుకుంటారు. డ్రైవ్ త్రూలో వచ్చిన ప్రతిసారి నేను ఒకసారి రోజు స్టాప్ వాచ్ ఒకటి చూసిన, ఆల్మోస్ట్ 12 minutes వెయిట్ చేయించారు. అసలు ఇంకా దానికి డ్రైవ్ త్రూ పెట్టడం ఎందుకు, లోపల నుంచి అనుకుంటేనే బెస్ట్ కదా. కమాన్ బాయ్, జ్యూసులు పట్టుకొని వచ్చండి దత్తాకి బర్గర్ కింగ్ అంటే చాలా ఇష్టం. లేదు, నాకు టిమాటిన్స్ డైలీ. అప్పుడు డైలీ టిమాటిన్స్ బర్గర్ కింగ్స్ అటు ఇటు కూడా 2 కొడతా. నార్మల్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ బర్గర్ కింగ్. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, సర్వీస్ మొత్తం బొక్కలా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ సడ్బరీలో ఇది ఒకటే ఉందన్నమాట. అందుకే మరి వీళ్ళు అట్లా వేసేదేమో, వేరే బర్గర్ కింగ్ లేము అని చెప్పి. మీకు మరూమ్ కెసెంటా తెలుసు కదా, తను కూడా ఇక్కడ వర్క్ చేసి ఉండే. అయితే మేనేజ్మెంట్ కూడా చాలా బిస్కెట్ ఉండే అనమాట లోపల. ఇంకా ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ నేను బాగానేస్తున్నా అని చెప్పేసి ఇంకెళ్ళలేదు అప్పటి నుంచి వర్క్కి. మేమందరం కూడా అప్పుడు ఆమె చెప్పిన ప్రాబ్లమ్ చూస్తే లైట్ నువ్వు బంద్ చేయడమే బెస్ట్ అని చెప్పి అనిపించింది. ఇక్కడ వచ్చి కూర్చొని ఆల్రెడీ 2 నిమిషాలు అవుతుంది. అండ్ ఇప్పుడే స్టాప్ స్టార్ట్ చేసినా. చూద్దాం ఎంతసేపు తీసుకుంటారు ఈసారి. జల్దీ ఇస్తారు. డ్రైవ్ త్రూ అయితే ఎంత వెయిట్ చేపిస్తారు కదా.
కనీసం 10 minutes. నేను వచ్చిన ప్రతిసారి 10 నిమిషాలు. ఏ టైంలో వచ్చినా, నైట్ టైం వచ్చినా, డే టైం వచ్చినా. కాకపోతే ఫుడ్ అయితే చాలా అఫోర్డబుల్ రేట్లో ఉంటుంది. అన్ని మెక్డానల్డ్స్ కంటే చీప్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈరోజు తీసుకున్న మీల్ వచ్చేసి కింగ్ మీల్ డీల్ కదా, సో అది మొత్తం 2 బర్గర్లు ఇస్తారు, ఫ్రైస్ ఇస్తారు, అండ్ దెన్ మనకి డ్రింక్ కూడా ఇచ్చారు. సో ఇవన్నిటికీ కలిపి ఒకరికి $6 ప్లస్ ట్యాక్సెస్. సో ఇద్దరం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది $13 చేంజ్ అయింది. చెప్పు ఇప్పుడు ఇక్కడనే కదా మనోడు ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేసి నేను ఫ్రైస్ ఆర్డర్ చేసిన, మాకు ఇద్దరికి ఫ్రైస్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ మ్యాన్, యాక్చువల్లీ ఆకలి అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇచ్చిరా అన్నీ ఇష్టపడే రాత్రి దాకా ఆకలి 2 ఫ్రైస్ వచ్చినాయి. 2 ఫ్రైస్ ఒక ఆనియన్ రింగ్సా? నైస్. మన ఫ్రైస్ రిటర్న్ తీసుకోలేదు. మంచిగా ఉన్నాయి ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ 2 టేస్ట్ బాగుంటుంది, సర్వీస్ బొక్కలా ఉంటుంది. ప్యారడైజ్ బిర్యానీ లెక్క. వెయిటింగ్ కూడా అమ్మ మామూలు వెయిట్ చెప్పారు. రాత్రి 3కి వచ్చి మొన్న ప్రశాంత్ ఏ టైంకి వచ్చినా అంతే కదా, ఏ టైంకి వచ్చినా అంతే వెయిట్ చేస్తారు. యా సారీ, యాక్చువల్లీ కొంచెం డెల్లే ఇచ్చేసారు, స్టాప్ వాచ్ పెట్టి వేస్ట్ అయిపోయింది. టైమ్ ఫర్ సెకండ్ బర్గర్. బాయ్ బాయ్, టేక్ కేర్. చలో నెక్స్ట్ స్టాప్ కార్ వాష్. నేను లాస్ట్ వీడియో డెంట్స్ గురించి అని చెప్పినా కదా, కనిపిస్తుంది ఇక్కడ డెంట్. అండ్ దెన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ ఆ వాల్మార్ట్ పార్కింగ్ లాట్లో, ఇంతకుముందు వాల్మార్ట్లో వర్క్ చేస్తుండే కదా, వాల్మార్ట్ పార్కింగ్ లాట్లో పక్కన కారు వాళ్ళు గుద్దేవాళ్ళు. అప్పటికి నేను తీసుకెళ్ళి మస్తు కార్నర్లో పెట్టినట్టు, అప్పటికి అక్కడ కూడా గుద్దేటోళ్ళు చెప్తే నా కొడుకులు. అండ్ ఇది వచ్చేసి మాన్యువల్ కార్ వాష్. ఇంతకుముందు నేను ఆటోమేటిక్ కార్ వాష్ చేయించిన, అది కొంచెం ఎక్స్పెన్సివ్, ఇది కొంచెం తక్కువ అండ్ మనమే క్లీన్ చేసుకోవాలి. సో ట్రై చేద్దామని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు చేంజ్ మెషిన్ అని చెప్పి ఉంది. సో లెట్స్ గో అండ్ గెట్ సమ్ చేంజ్. నా దగ్గర క్యాష్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందులో మనం నోట్ పెట్టాలి. సో ఎస్, $10 వేసిన, 2, 3, 4, ఎస్ $10 వచ్చినాయి. అండ్ యా, ఆటోమేటిక్ కార్ వాషెస్కి వచ్చేసి అట్లీస్ట్ $15, $16 అట్లా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి $4 అట్లా ఉంటుంది. అండ్ ఈ కార్ వాష్ ప్లేస్లో అక్కడ మీరు ముందు చూస్తున్నారు కదా, దాంట్లో మనము కార్ ఇంటీరియర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎన్నిక ట్రై చేద్దాం. ఇప్పుడు మన గమ్యం ఇప్పుడు ఇట్లుంది, ఇంకా నీట్గా అయిపోవాలి. వచ్చి వీడియో తీయాలరా బాబు. మంచిగా తిన్నాడు, కాకకి నిద్ర వస్తుంది, అసలు లేచే ఓపిక కూడా లేదు. చూడండి ఇక్కడ చూడవచ్చు ఎన్ని మినిట్స్ది ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి. సో మనం విల్ గో విత్ $6. హౌ టు పే విత్ క్యాష్? ఓకే, ప్రాబ్లీ ఇక్కడ అనుకుంటా. Okay, let's start with 3 minutes first. Let's start there. Start అయిపోయింది. Come on, Dutta. Come on, Dutta. అరే ఎటు కాదు పోతున్నావు? అయ్యో. అండ్ దత్తా నిలబడ్డ ప్లేస్ వచ్చేసి కార్ వ్యాక్యూమ్ ఇన్సైడ్ ఇంటీరియర్ క్లీన్ చేసుకోవడానికి. యాక్చువల్లీ నేను
మొన్ననే క్లీన్ చేసిన, బట్ మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా మట్టి మట్టి ఉంది, మైక్ మొత్తం చచ్చిపోయింది, బట్ దట్స్ ఓకే. కారు బయట క్లీన్ చేసుకున్నాం, లోపల క్లీన్ చేసుకున్నాం, కానీ బయట అంత మంచిగా అయినట్టు అనిపిస్తలేదు నాకు. సో రౌండ్ 2కి పోతున్నాం మళ్ళీ. అయితే ఈ స్టే ఇన్ సైడ్ అండ్ టేక్ ద వీడియో. ఓకే ఓకే. అయిపోయింది కార్ వాష్. సో ఇంటికి పోయినాక చూద్దాం కార్ ఎట్లుంది అనేది. వేర్ హోమ్, చూద్దాం ఇప్పుడు కార్ ఎట్లుంది అనేది. యాక్చువల్లీ చాలా బెటర్, ఎట్ ద సేమ్ టైం అంత వర్త్ కూడా కాదు అనిపిస్తుంది. ఆటోమేటిక్ చేపిస్తేనే బెస్ట్ ఏమో మాన్యువల్ కంటే, ఎందుకంటే చూడండి మిర్రర్ పైన అయితే పోలేదు, సైడ్స్కి అంతా పోయింది. సైడ్స్కి ఇట్ లుక్స్ న్యూ బట్ స్టిల్. అండ్ టాప్లో కూడా మీరు చూస్తే యూనో కనిపిస్తున్నాయి ఇంకా స్పాట్స్ చాలా. సో మాన్యువల్ కంటే ఆటోమేటిక్ చేపిస్తేనే బెస్ట్ ఏమో నెక్స్ట్ టైం. అండ్ ఎస్, ఫైనలీ హోమ్.